నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నెక్ పెయిన్ గురించి మాట్లాడితే ఈ మధ్య కాలంలో నేను ఒకటి విన్నాను. సో హెల్మెట్స్ ప్రాబ్లం అయిపోయి దాన్ని కరెక్ట్గా ఫిట్టింగ్ లేక, లేదు అంటే వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ నెక్ పెయిన్ అంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుందని విన్నాను. కానీ దానివల్ల కూడా నరాలు చిట్లడము, దాని నుంచి మొత్తం బ్యాక్ అంతా కూడా పెయిన్ రావడము, అది ఇంకా చాలా పెయిన్స్కి దారి తీయడం అనేది విన్నాను. అంటే నిజంగానే మనకి ఇట్లాంటి పెయిన్స్ ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతాయా? వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉందండి. మీరు అన్నారు హెల్మెట్స్ అనేసి. హెల్మెట్స్ కొంచెం మనము క్వాలిటీ హెల్మెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెయిట్, ఒకవేళ హెల్మెట్ వెయిట్ కనుక ఎక్కువగా ఉంటే లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు కంటిన్యూస్గా వెయిట్ పట్టడం వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. సో మరి నరాలు చిట్లడము వీటన్నిటి ఏంటిది, అదేమన్నా పెద్ద డిసీజ్ లాగా మనకి ఏమైనా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? నరాలు చిట్లటము అనే దాని గురించి మనం మాట్లాడుకోవద్దండి. సో ఇప్పుడు ఎనీథింగ్ అంటే కాన్స్టెంట్గా ఇప్పుడు నెక్ పెయిన్ అనేది మనం తీసుకుంటే ఏదైనా కంటిన్యూస్గా వెయిట్ పడటం, సే ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ ఒకటి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక రీజను హ్యాండ్ బ్యాగ్స్. మనము లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తే అందులో ఎస్పెషల్లీ మదర్స్, చిన్నపిల్లలు ఉన్న మదర్స్ అయితే వాళ్ళ బ్యాగులు చూస్తే ఇంకా మొత్తం ప్రపంచం అంతా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. సో అదేంటంటే మనం మామూలుగా భుజం మీద వేసేసుకుని వెళ్ళిపోతాం. సో మనకి తెలియకుండానే అది వెయిట్ కంటిన్యూస్గా షోల్డర్ మీద పడటము, అది నెక్ ఎఫెక్ట్ అవటము. సో దీంతో కూడా ఈ నెక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాక్ ప్యాక్స్ వేసుకుంటాం. బ్యాక్ ప్యాక్స్ కంటిన్యూస్గా మోస్తూ ఉంటే కూడా ఈ నెక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మనం ఏంటంటే పెయిన్ వస్తుంది అని అనుకుంటాం, కానీ ఎందువల్ల వస్తుంది అనేది మనం అనలైజ్ చేసుకోం. సో ఇవన్నీ అంటే నెక్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే హెల్మెట్ ఒకటి మనం ప్రాపర్గా చూసుకోవాలి. మన హ్యాండ్ బ్యాగ్ మినిమల్ వెయిట్తో ఉండాలి. మనకు అత్యంత అవసరమైన వస్తువులు తప్పితే హ్యాండ్ బ్యాగ్లో ఏమీ పెట్టుకోవద్దు. సో నన్ను అడిగితే మొబైల్, కీస్, కొంచెం అమౌంట్, అది తప్పితే ఏమీ పెట్టుకోకండి. అంటే క్యారీ చేసేటప్పుడు మిగిలిన వస్తువులు మీకు కావాల్సిన ప్రపంచం అంతా అందులో క్యారీ చేయాలంటే సెపరేట్గా ఇంకొక బ్యాగ్ పెట్టుకోండి. సో అది చేత్తో ఇలా క్యారీ చేయండి. బట్ నెక్ మీద, భుజం మీద వేసుకొని లేకపోతే పైనుంచి వేసుకొని మాత్రం క్యారీ చేయొద్దు. అండ్ బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. అప్పుడు వెయిట్ కొంచెం డిస్ట్రిబ్యూషన్ అనేది తగ్గుతుంది. మెట్రోలో కూడా మనం చూస్తుంటాం. మెట్రోలో అనౌన్స్మెంట్ వచ్చేసి వెనకాల వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా, అలాగే ముందు అంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం బ్యాక్ మీద, స్పైన్ మీద పడకుండా ఇది చేసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల అంటే మన నెక్ పెయిన్ రిలేటెడ్ స్పైన్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట? డెఫినెట్లీ ఉంటుందండి. స్పైన్ వెర్టెబ్రే ఉంటాయి కదా, సో వాటన్నిటిని హోల్డ్లో పెట్టేది అక్కడ ఉన్న మజిల్సే. సో మనం ఇది చేయటం వల్ల అంటే ఎక్సెసివ్గా ప్రెషర్ పట్టడం వల్ల మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో స్పైన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైతే వెర్టెబ్రే దగ్గరకు వస్తాయో డిస్క్లు బయటకు వస్తాయి. సో డిస్క్స్ బయటకు వచ్చినప్పుడు నర్వ్ రూట్స్ మీద కంప్రెషన్ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా పెయిన్ రావటము, నెక్ పెయిన్ నుంచి రేడియేట్ అవ్వటము, ఈ ఫింగర్స్ వరకు తిమ్మిర్లు రావటము, చేతిలో వస్తువులు కింద పడిపోవడము, సో ఇలాంటివి అన్నీ దారి తీసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనము స్పైన్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అంటే ఇది అందరిలో కామన్గా చూసే ఇష్యూనా మేడం? లేదు అని అంటే మనకి దీనికి కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా అప్లై అవుతుంది ఇక్కడ? ఇంతకు ముందు ఏజ్ 35-40 తర్వాత చూసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎర్లీ 20s కూడా చూస్తున్నాం. సో దానికి కారణము ఆటలు లేకపోవడం ఒకటి, ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోవడం, అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్లో కూడా మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాం, ఎక్సెసివ్ మొబైల్ యూసేజ్. కంటిన్యూస్గా ఇలా ఉంచి ఇదే పొజిషన్లో మొబైల్ చూడటము. సో దీంతో అండ్ ఇంతకుముందు అందరూ టీవీలు చూసేవాళ్ళు. ఇప్పుడు టీవీలు మానేసి ఫోన్స్లో యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవడం కానీ, లేకపోతే ఎక్సెసివ్గా ఫోన్ యూసేజ్ అనేది పెరిగింది. సో ఫోన్ యూసేజ్ ఎక్కువ ఉంటే కూడా ఈ నెక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ నెక్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం పోస్చర్ యూజ్ చేసుకునేటప్పుడు పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
వర్క్ చేసుకునేటప్పుడు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు సిస్టమ్ పోస్చర్ జాగ్రత్తగా చూసుకోవడము, అండ్ వంట చేసేటప్పుడు పోస్చర్ కరెక్ట్గా చూసుకోవడము, ఇందాక నేను చెప్పినట్టు హ్యాండ్ బ్యాగ్స్ అవి వెయిట్ లేకుండా చూసుకోవడము, అండ్ హెల్మెట్స్ అవి ప్రాపర్గా యూజ్ చేయడము. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ నెక్ పెయిన్ నుంచి మనము లేకుండా చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఎప్పుడు ఒకే విధంగా కూర్చొని ఉంటే కూడా ఈ నెక్ పెయిన్ అనేది బాధపడుతుంది కదా మేడం? అవునండి, డెఫినెట్లీ. సో అందుకనే ఎవ్రీ 2 అవర్స్కి పొజిషన్ మార్చుకుంటూ ఉండటము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండడం, తర్వాత డైలీ మార్నింగ్ ఈవినింగ్ రొటీన్లో భాగంగా ఈ నెక్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చూసుకోవడము. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ నెక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్ పెయిన్ రిలేటెడ్ సమస్య గురించి చాలా చక్కగా వివరించారు. నమస్తే.